అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికి వచ్చిన బంధువులాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా, అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులైతే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మరి సింహరాశికి ఎంత ఆశ్చర్యకరంగా 1, 2, 3, 4, 5, 6 గ్రహాలు కూడా అష్టమంలోకి రావటమే చాలా విచిత్రం. 8 గ్రహాలు అష్టమంలో రావటం వల్ల అష్టమ స్థానమే అపాయము అంటాడు, డేంజర్ అంటాడు. 8వ స్థానం ఆయు స్థానం, లైఫ్ స్పాన్ స్థానం. అక్కడ వెళ్ళి 6 మంది గ్రహాలు ఉండడం అనేది సింహరాశి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత బాగా తమల్ని తాము చూసుకోవాలనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆదిత్య హృదయం మాత్రం ప్రతిరోజు చదవాలి, సూర్యాష్టకం చదవాలి. మీరు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కొనేటట్టు ధైర్యం ఇచ్చేదే మీకు మీ సొంత మంత్రం ఆదిత్య హృదయం, సూర్యాష్టకం,
సూర్యుడి మంత్రం కూడా చెప్తున్నా, జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పి చదువుకోవాలి. మీ అందరికీ కూడా నేను ఈ వారంలో అష్టమంలో సూర్యుడు ఉన్నాడు. లగ్నాధిపతి అష్టమంలో ఉండడం ఏమాత్రం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడడం, అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ వివాదాలు, అన్ఎక్స్పెక్టెడ్ నష్టాలు, అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులు, ఒకటా రెండా 6 గ్రహాలు మీకు అది సపోర్ట్ చేస్తూ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు, సాహసాలు పనికిరాదు, దూర ప్రయాణాలు పనికిరాదు. అన్నిటికి కూడా కొంత టైం ఇవ్వడం మీకు మంచిది. ధనస్థానం కూడా అష్టమంలో ఉండడం వల్ల సమయానికి ధనానికి ఇబ్బందులు, అనుకున్న సమయానికి డబ్బు చేరకపోవటం, అలాగే మీకు కుటుంబంలో ఆందోళనలు, పిల్లల చదువులు, నిరాశ నిస్పృహలు లేకపోలేదు. పోనీ బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఏమీ కనిపించటం లేదు. మరి మీరు సింహంలాగా ఉంటారు. సింహరాశియే పేరు మీకు లియో అంటారు. సూర్యుడు నిప్పు అధిపతి కాబట్టి సింహం సింగిల్గానే ఉండాలి. బంధువులతో స్నేహితులతో మనకి పనికొచ్చేది ఏం లేదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు వెళ్ళడం మంచిది. బంధువుల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనటానికి అధిపతి కుజుడు చాలా బ్రహ్మాండంగా సహకరిస్తున్నాడు. మిథున రాశిలో ఉండడం వల్ల మీకు తల్లి ఆశీస్సులు బాగుంటాయి. ఇది పెద్ద ప్లస్ పాయింట్. లావాదేవీలు బాగా లాభదాయకంగా ఉంటాయి. ఎంత కష్టాల్లో ఉన్నా వాహనాలు కొనడం కానీ, ఇల్లు కట్టడం కానీ, లేదా స్థలాలు కొనడం కానీ, విలువైన వస్తువులు కొనడం కానీ లాభదాయకంగానే ఈ వారం కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొక శుభవార్త, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ చదువులు బాగుంటాయి. వాళ్ళ ఉన్నత స్థితిల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ అభివృద్ధి చూసి గర్వపడతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో బెంగళక్కర్లేదు. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు ఆలోచనలు చేయరు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్తారు. తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గానే ఉన్నాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఉన్నత స్థితి కూడా కనిపిస్తుంది. ఆరోగ్యానికి అధిపతి శని ఇప్పుడు అష్టమంలో పడ్డాడు. మరి అష్టమంలో శని ఉండడం అనారోగ్యానికి కారణాలు. మాట్లాడితే చాలు ప్రయాణాల్లో అలసటలు, లేనిపోని అనారోగ్య సమస్యలకి, శత్రువులు విజృంభించడానికి, అప్పుల బాధలు పెరగడానికి కూడా శని అష్టమంలోకి వెళ్ళటం వల్ల జరుగుతుంది. కాబట్టి శని గ్రహానికి రోజు 19 సార్లు మంత్రాలు చదువుకోవటం, మీ జాతకాలు చూపించుకొని దానికి పరిహారాలు చేయడం మంచిది. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఉద్యోగంలో అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు లేకపోలేదు. వ్యాపారంలో నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం చూస్తాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.